మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. పిల్లల్ని అయితే ఈరోజు అమ్మాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తున్నానండి. ఎందుకంటే దసరా సెలవులు వచ్చేసినాయి కదా. తమ్ముడు వాళ్ళు వేరే పని మీద అయితే రేపల దాకా అయితే వస్తున్నారు. మళ్ళీ ప్రత్యేకంగా మనం ఒక రోజు కాకుండా ఇటు వాళ్ళు వస్తున్నారు కదా, అందుకని చెప్పానని నేను ఈరోజు బయలుదేరి అయితే తీసుకెళ్తున్నానండి. అంటే సోమవారం అయితే స్కూల్ ఖచ్చితంగా ఉంది. సోమవారం మట్టికి ఆబ్సెంట్ అనమాట. వీళ్ళు మంగళవారం నుంచి ఇటు సెలవులే కదా, అందువల్ల తీసుకెళ్తున్నానండి. వీళ్ళకి కావాల్సిన బట్టలు అయితే అన్నీ రెడీ చేసేసాను. ఇట్లా సిరి చూపించు. వాళ్ళకి ముగ్గురికి 3 కండవాలు తీసుకున్నానండి, వైట్ కండవాలు. వాళ్ళ కండవాలు ఇప్పుడు ఒక డ్రెస్ మీద వెళ్తున్నారు కదా, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఒక డ్రెస్ మీద అనమాట. ఎటు చర్చికి వెళ్తారు కదా, అదే ఈ డ్రెస్ ఒక సండే, ఆ డ్రెస్ ఒక సండే చక్కగా సరిపోతాయి. ఎక్కువ పెట్టట్లేదండి బట్టలు. అదేవిధంగా నైట్ డ్రెస్సులు సితార్ గాడిది కనపడలా తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఇదొక జాత, ఇదొక జాత. ఈ 3 అసలు బాగలేదండి. ఇదొక రోజు అయితే ఇదొక రోజు అనమాట. అలా ఎక్కువ పెట్టుకోకుండా బట్టలు అయితే ఇలా మెయింటైన్ చేసి ఇట్లా పెట్టానండి. ఎందుకంటే ఇదిగో తెచ్చేసింది, పడేసేసింది ఈవిడ గారు. వాళ్ళ బట్టలు అయితే ఇలా రెడీ చేసానండి. బుక్స్ ఏం తీసుకెళ్ళట్లేదు. సిరి ఇంగ్లీష్ బుక్ ఒకటి తీసుకెళ్తున్నాను, ఎందుకంటే సెలవులు అన్న తర్వాత ఎవరు రాయరు, చదవరు. అయినా నేను చదువుతానని చెప్పానని బ్యాగ్లో అయితే ఒక బుక్ పెట్టేసింది మా సిరి, ఇంగ్లీష్ అనమాట. తన ఆనందం మనం ఎందుకు కాదనాలి, అందుకని చెప్పానండి. చక్కగా అయితే నేను రెడీ చేశానండి. పిల్లలకి ఈరోజు నేను చక్కగా వంకాయ టమాటా ములక్కాయ కూర అయితే వండేసాను. ఇంకా వాళ్ళు అన్నం తినలేదు, వాళ్ళకి నేను జల్లేయాలి. ఒకసారి నేను ఎన్ని చదివేసేసి వాళ్ళైతే చూపిస్తానండి. హాయ్ హాయ్ హలో హాయ్. పిల్లలు అయితే రెడీ అయిపోయారండి, అన్నం తింటున్నారు. చెప్పాను కదా, వంకాయ ములక్కాయ టమాటా. సరే కానీ నాన్న మాయాళ్ళు వచ్చేసారంట, 10 అయిపోయింది టైం. రెడీనా? ఆటో వచ్చింది నడవండి. కర్లపాలెం అయితే వచ్చామండి. వాళ్ళు కండ్లు కొనిమన్నారు. ఆంటీ ఎంత కండి? 50కి 3 ఇవ్వండి. వత్తిలే పిల్లలు ఒక 3 కండ్లు ఇవ్వండి, 50 చేసి. ఇవ్వండి డబ్బులు అమ్మ. అమ్మ నిమ్మకాయను కారం పెట్టించుకుంటారా వద్దా? ఉల్లిపాయ అన్న నిమ్మకాయ నుంచి రావాలన్నమాట మన ఊరు బస్సు. మన అటు పక్కన ఉందాం పండి, నేను ఎక్కడన్నా వచ్చి ఛాన్స్ అయిపోయిందండి. బస్సు మాత్రం ఇంకా రాలేదు. ఈవిడ గారు మాత్రం చక్కగా కండి తింటుంది. వీళ్ళిద్దరు మాత్రం మేము బస్సులో తింటాము, ఇక్కడ తినమని చెప్పాను అన్నారు. బస్సు అయితే వస్తుందండి. బస్సు వస్తుంది. చేతులు పట్టుకోండి. ఏ ఊరి మీదగా వచ్చింది బస్సు? బస్సు వస్తుంది, ఆగండి అన్న. ఏ ఊరు బస్సు చూడండి, ఆగండి. నాగరం మీద బస్సు అండి. ఇదైతే మేము పెన్నలాడ వెళ్ళిపోతాము మెల్లిగా. సీట్లు అయితే ఖాళీ లేవండి. సీట్లు ఖాళీ లేకపోవడం వల్ల పిల్లల్ని అయితే అక్కడ కూర్చోబెట్టాల్సి వచ్చింది. అన్సీని అక్కడ కూర్చోమంటే అసలు కూర్చోననే మారంగా వేసిందండి. ఎంతైనా పెద్దోళ్ళు కదా. సిరి మాత్రం చక్కగా సర్దుకుని నేను అక్కడ కూర్చుంటానని వెళ్ళి కూర్చుంది. నిజంగా రేపల్లో అయితే వచ్చామండి. మా శిరీష అత్తయ్య వాళ్ళ అక్కాయి ఇద్దరు అయితే వచ్చారంటే అత్తయ్యలు అవుతారు. సిరి, అన్సి, శాలిని, సితారా బాయ్. మరి సితారా మరి వెళ్ళొస్తా నేను. అబ్బో సిరి బాయ్. అత్తయ్య పెద్ద అత్తయ్య హాయ్ చెప్పు. సరే శాలిని మరి వెళ్ళిపోతాను అత్తయ్య. ఎలా ఉన్నారు? ఊరి నుంచి వచ్చిన తర్వాత వీడైతే తీయలేకపోయాను, తీయాలనిపించలేదు. మనసు అంతా బాధ వచ్చేసింది. తమ్ముడిని శాలిని కలవడానికి వెళ్ళానని ఒక ఆనందం కన్నా నిన్న వీడియోలో మీరు కూడా చూస్తూ ఉంటారు, చదివే ఉంటారు.
కామెంట్లు మీద కామెంట్లు అయితే వచ్చేసినాయి కదా. బస్సులో వెళ్తానే ఉన్నాను కానీ ఈ కామెంట్లతోనే నాకు సరిపోయింది. ఇక మనసు అంతా ఒక రకంగా అయితే అయిపోయిందండి. ఎందుకో తెలియదు, నిజంగానే సమాజం చాలా పాడైపోయింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎవరో తెలియదు, కాకపోతే పక్క వాళ్ళ వస్తువులు అనేది లాక్కోవాలి, లాక్కుంటున్నారు, జరుగుతుంది. సమాజంలో 90% అలానే ఉందన్నమాట. ఎందుకు అలా అదే జనం మాట్లాడుతున్నారో ప్రవర్తిస్తున్నారో మనకైతే తెలీదు. దయచేసి మన వీడియోలో అదే మన ఛానల్లో మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు కానీ మందే అనుకున్న దాని గురించి అలా చేసినప్పుడు కానీ మీరైతే నాకైతే తెలియదు. మీరు ఎందుకు అలా కామెంట్ పెడుతున్నారో కూడా నాకు తెలియదు. నేను సైలెంట్గానే ఉంటాను. నాకు తెలిసింది ఏంటంటే పిల్లలతో వండుకోవడం, నా పని ఏదైనా ఉంటే చేసుకోవడం, ఇంతే. ఆ టైం చెప్పానని నా దాకా వచ్చినప్పుడు, నాకే ప్రమాదం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఎదురైతే తిరిగిపోతాను. అది నా పేరుకున్న పవర్ అలాంటిదో తెలియదు కానీ దయచేసి ఎవరైనా కూడా తక్కువగా చూడద్దు. అందులో తక్కువగా అసలు చూడొద్దండి. ఇది నేను మీకు ఒక స్వీట్ వార్నింగ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఏదన్నా ఉంటే మీకు ధైర్యం ఉంటే నిజంగా నేను కామెంట్లో చెప్పినట్టుగా నా ఎదురుగా రండి, తేల్చుకోండి. పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి అలా మనుషుల్ని ఏదో ఒక విధంగా అంటే ఇప్పుడు చక్కగా ఇన్ని రోజులు మట్టి వీడియోలు తీయలేదు, ఇప్పుడే వీడియోలు తీస్తున్నాం, చక్కగా నవ్వుతా ఉన్నాం అనే టైంకి మీకు కామెంటులతో ఇక మనుషుల్ని బాధ పెట్టేసేయచ్చు అన్న ఒక ఆలోచనలు అయితే మీకైతే వచ్చినాయండి. దయచేసి మీరు అలా అనుకోమాకండి. నేను అలాంటివి ఏం పట్టించుకోను. బాధ ఉంటుంది ఖచ్చితంగా, ఎవరో ఏంటి ఎందుకు అలా చేశారని చెప్పని ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే దాన్ని ఎక్కడ ఎలా కట్ చేయాలనేది కూడా నాకు బాగా తెలుసు. ఇది పల్లెటూరు, దీనికి ఏం తెలుసులే అని చెప్పి మీరు అనుకోవచ్చు. అలా అనుకోమాకండి ఎవరో కాడ. తెలిసి ఖచ్చితంగా తెలిసే పిల్లలైతే చక్కగా వెళ్ళిపోయారు. అదే అత్తయ్యలు కూడా వచ్చారు కదా, వాళ్ళు వేరే పని మీద వచ్చారులేండి. చెప్పకూడదు, ఈసారి చదువుతాను మీకు ఎందుకు ఏంటనేది. అదండి సంగతే. పొద్దున్నే ఇక లేచి వచ్చి వీడియో క్లోజ్ చేయలేదు, ఏం చేయలేదు. ఖచ్చితంగా దాని గురించి ఏదైనా ఒక 2-3 విషయాలు, ఎందుకంటే ఖచ్చితంగా మీరు చాలామంది వీడియో చూసినప్పుడు ఆ కామెంట్లు ఖచ్చితంగా మీరు చదువుతారు. మరి దాని రియాక్షన్ అనేది ఏంటి ఏం చెప్పానని నేను ఏదైనా చెప్పకపోయినా మీకు కూడా ఒకటి ఉంటుంది మనసులో అనేది, ఏంటి అలా వచ్చింది అని చెప్పానని ఉంటుంది. వాళ్ళ కోసం అయితే నేను చెబుతున్నాను. దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మారండి. ఒకళ్ళ జీవితంలోకి వెళ్ళి ఎవరి జీవితాలు కూడా నాశనం చేయమాకండి. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళ ఉసురు అనేది ఖచ్చితంగా తగిలిద్దండి. అందుకు నేను చెబుతున్నాను, దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఒక భార్య స్థానంలో ఉన్నా కాబట్టి చెబుతున్నా. మన ఊరిని ఎవరితో పక్క వాళ్ళతో వెళ్ళి చక్కగా ఈజీగా లాక్కుంటున్నామే, చక్కగా ఈరోజు ఆనందంగా హ్యాపీగా ఉంటున్నామే అని చెప్పి మీరు అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, నువ్వు ఎంత సంతోషంగా ఉంటున్నావు అనేది ఒకనొక రోజు దేవుడు అనేది ఖచ్చితంగా దానికి తీర్పు అయితే తీరుతాడండి. ఎందుకంటే భయంకరంగా ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నెన్నో అనారోగ్యంగా సమస్యలు ఎన్నో వస్తున్నాయి అన్నమాట. అవన్నీ తెలుసుకుని చక్కగా ఉన్న 4 రోజుల్లో చక్కగా నవ్విస్తూ ఆనందంగా సంతోషంగా మీరు ఉండండి. నేను కూడా అలాగే ఉంటాను. నేను చెప్పిన దాంట్లో మళ్ళీ ఏదన్నా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను మీకోసం చెప్పట్లేదు, మన సబ్స్క్రైబర్లు చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కాబట్టి మీకు తెలిసిద్దండి. ఎందుకంటే నేను చెప్పింది రైటో కాదో నాకైతే తెలియదు, నాకు అనిపించింది నేనైతే చెప్పేశాను. ఇక మీరే చెప్పండి అదండి. ఎందుకంటే అలా వీడియోలు పెట్టడం, అలా కామెంట్లు పెట్టడం వల్ల నేను ఛానల్ మళ్ళీ డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పాను. నేను మాకు 3 ఆడపిల్లలు, మా పని నేను చేసుకుంటా, యూట్యూబ్ నుంచి ఏదన్నా ఒక రూపాయి ఇస్తే వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆధారం అవుతుందని చెప్పాను. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఖర్చులు పెరుగుతాయి, బాధ్యతలు వచ్చేసేస్తాయి. ఆ యొక్క ఆలోచనతో మేము యూట్యూబ్లోకి వచ్చి మేము మా జీవితాన్ని చక్కగా బాగు చేసుకున్నామని మేము అనుకుంటే ఇలాంటి కామెంట్లు వచ్చి ఇలాంటి సమస్యలు వస్తాయి అని చెప్పి నేను అనుకోలేదు. దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్లు అయితే పెట్టమాకండి. నిజంగా మీకు ఇలా పెట్టమాకండి. అదండి, అర్థం చేసుకోండి. చక్కగా
చక్కగా ఉండండి, మంచిగా ఆలోచించండి, ఆరోగ్యంగా ఉండండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి చేష్టలు అయితే చేయమాకండి. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా నేను కట్ చేసేస్తానండి. నా సంగతి మీకు తెలియదు, మళ్ళీ చదువుతున్నాను, ఇది వార్నింగ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఝాన్సీ చాలా పవర్ఫుల్. ఝాన్సీ అనేది చాలా పవర్ఫుల్. అది మీకు దూరాన్ని ఉంటే కాదు, ఇక్కడ నా ఎదురుగా వచ్చి ఫేస్ టు ఫేస్ అంటారు కదా, అలా ఉండి చూడండి. మీకు చిటికేసేలోకి చిటికేసేలోకి ఖచ్చితంగా తెలిసిద్ది అనమాట. ఎందుకంటే చేయం కూడా చక్కగా చిన్నగానే ఉంటుంది, కానీ దాన్ని అంటుకోండి కుట్టిద్ది, అది ఒక రకమైన నొప్పి వచ్చింది. సేమ్ నా పరిస్థితి కూడా అంతే. నేను చక్కగా నాతో ఏం పట్టించుకోవాలని అంటాను. నాకై నాకు ప్రమాదం జరగకపోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను తిరగబడతాను, నేను సిద్ధంగా ఉన్నానండి. ఎందుకంటే ఇప్పుడు మా నాని కూడా చెప్పేది మీకు, వీడియోలు రాకపోవడానికి తీయలేదు, కాకపోతే తీయనందువల్ల నాకు ఒక ప్లస్ అయితే వచ్చింది. తన వీడియోలు తను ఎడిటింగ్ చేసుకుంటుంది, పోస్ట్ చేసుకుంటుంది, ఏది కూడా నేను అసలు దాన్ని అనుకునేదాన్ని కాదు, నాకు అసలు వద్దు అని చెప్పి నేను అనుకునేదాన్ని. కానీ అంత ధైర్యం చేసి నేను ఎన్ని నేర్చుకున్నానంటే అది నా పట్టుదల. సేమ్ మీరు కూడా అంతే, ఎవరైనా సరే ఏ ఆడపిల్ల అయినా సరే చేయాలి అని చెప్పని ఖచ్చితంగా బలంగా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుద్దండి. అదండి సాగితే వీడియో మళ్ళీ పెద్ద అయిపోతుంది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియోలో అనిపించిందో చెప్పండి. నేను చెప్పిన మాటల్లో తప్పులు ఏమైనా ఉన్నాయా, లేదంటే నువ్వు బాగా చెప్పే ఝాన్సీ ఇలానే ఉండాలని చెప్పని మీరు అనుకుంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టడం ద్వారా కొంచెం ఒక బాండింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలని మీరు నాకు ఒక రకంగా సపోర్ట్గా ఉంటారు కదా, అందువల్ల చదువుతున్నానండి. ఇవన్నీ సంగతి ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.